ఏపీ శాసన మండలిలో వైసీపీ సభ్యుడు రవీంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై విద్యాశాఖ మంత్రి లోకేష్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం ఎన్ఈపీ విధానం ద్వారా విద్యను కాషాయీకరణ చేసే ప్రయత్నం చేస్తుందన్న రవీంద్రబాబు వ్యాఖ్యలపై మంత్రి లోకేష్ కౌంటర్ అటాక్ చేశారు. తక్షణమే రవీంద్రబాబు తన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలని పట్టుబట్టారు. దీంతో సభలో కొద్దిసేపు గందరగోళ పరిస్థితి ఏర్పడింది. గత ప్రభుత్వం ప్రచురించిన డిక్షనరీలో గాడ్ అనే పదానికి ఇచ్చిన అర్థాన్ని, కూటమి ప్రభుత్వం ప్రచురించిన డిక్షనరీలో ఇచ్చిన అర్థాన్ని మంత్రి లోకేష్ చదివి వినిపించారు. సభలో గందరగోళం నెలకొనడంతో చైర్మన్ కలగజేసుకుని రవీంద్రబాబు వ్యాఖ్యల్ని పరిశీలించి రికార్డుల నుంచి తొలగిస్తామని చెప్పడంతో సభ యథావిధిగా సాగింది. న్యూ ఎడ్యుకేషన్ పాలసీ అని మనకు తెలుసు. న్యూ ఎడ్యుకేషన్ పాలసీలో శాస్త్రదేశం అంటే బీజేపీ వాడు కాషాయంగా సిలబస్ అంతా మార్చేసి దానిలో చాలా వరకు సిలబస్ క్వాలిటీ వైజ్ కూడా మార్చేసి రకరకాల పాఠ్యాలు తీసేసి కొన్ని కల్పించి చేశారన్నది వైల్డెస్ట్ తెలుగు. శాసనైజేషన్ అనే పదం ఏమండి గౌరవ సభ్యులు విద్యా వ్యవస్థని కరికులంలో సాఫ్రనైజేషన్ అనే పదం వాడారు. హి హాస్ టు విత్డ్రా దట్ స్టేట్మెంట్. ఐఎమ్ ప్రొటెస్టింగ్ ఆన్ దిస్. అధ్యక్ష, మీరు ప్రింట్ చేసిన డిక్షనరీ దేవుడు, గాడ్, ద వన్ గ్రేట్ స్పిరిట్ దట్ క్రిస్టియన్స్, జూస్ అండ్ ముస్లిమ్స్ బిలీవ్ మేడ్ ద వరల్డ్. సార్ మీరిచ్చిన డిక్షనరీ, సార్ మీరిచ్చిన డిక్షనరీ నేను చదువుతున్నాను సార్. అరే ఆయన లేవనెత్తారు, నేను లేవనెత్తాను. ఐ వాంట్ రైట్ టు ఆన్సర్. మీరు ఇచ్చిన డిక్షనరీలో దేవుడు అర్థం మీరు ఏం పెట్టారు నేను చెప్తున్నా. ఏంటండి ఆయన చెప్తున్నా, నేను సమాధానం చెప్తున్నా. పదాలు ఎన్ని తీసుకున్నారని కూర్చుంటారు. మీరు ఆ రోజు పారిపోయారు, బయటికి పారిపోయారు, ఆ తలుపు నుంచి పారిపోయారు, గుర్తుపెట్టుకోండి. చర్చ చేయలేకపోయారు, చర్చకి ఆ తలుపు నుంచి పారిపోయారు. మీరు అడిగారు ఆ రోజు సర్టిఫికేట్. ఒక్క నిమిషం అధ్యక్ష, ఎవరు చెప్పినా మీరు చేరి చెప్పండి. మీరు మీరు చేరి చెప్పండి. అసలు గౌరవ సభ్యులకి వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలి అధ్యక్ష. హౌస్ లోకి వచ్చినప్పుడు అసలు దక్షిణ భారతదేశంలో ఎన్ఈపీ అమలు చేసింది గత ప్రభుత్వం. సింగిల్ మేజర్ సిస్టమ్ తీసుకొచ్చింది మీరు, మేం కాదండి. తిప్పి కన్వీనియంట్ గా ఇప్పుడు సాఫ్రనైజేషన్ ఆఫ్ కరికులం అంటారు అధ్యక్ష. ఎంతవరకు కరెక్ట్ అధ్యక్ష? ఇది ఎంతవరకు కరెక్ట్ అండి ఇది? అందుకే గౌరవ సభ్యులు షుడ్ విత్డ్రా దట్ స్టేట్మెంట్ అధ్యక్ష. నేను అన్ని రాసుకున్నాను, నేను ఒప్పుకోవట్లేదు అధ్యక్ష. హి హాస్ టు విత్డ్రా దట్ స్టేట్మెంట్. నాకు ఎలాంటి సెకండ్ థాట్ మాట్లాడలేదు అధ్యక్ష. కూర్చోండి అధ్యక్ష, ఒక్క నిమిషం అధ్యక్ష, నేను క్లారిఫికేషన్ చెప్పాను. మీ డిక్షనరీలో ఏం ప్రింట్ చేశారో అండి. నేను కూటమి ప్లీజ్ ఏంటి సార్ చెప్పండి, మంత్రి గారు చెప్పండి. సార్ మీరు ప్రింట్ చేసిన డిక్షనరీ, మీరు 5 సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు ప్రింట్ చేసిన డిక్షనరీలో దేవుడికి అర్థం మీరేమి ఇచ్చారు నేను చెప్పాను. కూటమి ప్రభుత్వ అధికారులకు వచ్చిన తర్వాత డిక్షనరీలో ఏం అర్థం ఉందనేది నేను చెప్పదలుచుకున్నా. ఇది చాలా ఇంపార్టెంట్. క్వశ్చన్ ఏంటి, ఆన్సర్ ఏంటి ముందు మీ సభ్యుడిని అడగండి, అప్పుడు నేను సమాధానం చెప్తాను. గాడ్, ద సుప్రీం బీయింగ్ వర్షిప్డ్ ఇన్ డిఫరెంట్ రిలీజియస్ ప్రాక్టీసెస్ ఎంఫసైజింగ్ అ యూనివర్సల్ క్రియేటర్ ఆర్ విత్ స్పెసిఫిక్ డివైన్ పవర్స్. అది మేము ఇచ్చిన అర్థం అధ్యక్ష. ఇది ఒక్క మతాన్ని కించవచ్చే విధంగా లేదు అధ్యక్ష. మేము ఎక్కడ ఇట్లా అందరినీ ఇంక్లూజివ్ గా మేము తీసుకెళ్తున్నాం. మీరు కావాలని సాఫ్రనైజేషన్ అనే పదం మీరు ఇక్కడ కాంట్రవర్సీ చేసి తీసుకొచ్చారు. ఐఎమ్ అబ్జెక్టింగ్ టు దట్. ఐఎమ్ నాట్ యాక్సెప్టింగ్ దట్. యూ హ్యావ్ టు విత్డ్రా. గౌరవ సభ్యులు షుడ్ విత్డ్రా దట్ స్టేట్మెంట్ అధ్యక్ష. గౌరవ సభ్యులు విత్డ్రా చేయాలి అధ్యక్ష స్టేట్మెంట్. కూర్చోండి. అరే ఏంటిది అధ్యక్ష? కూర్చోండి.